చంద్రబాబు నాయుడు ఏదైతే మనం కూర్చుందామంటూ రేవంత్ రెడ్డికి రాసినటువంటి లేఖ, ఆ లేఖకి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6వ తారీఖున వాస్తవంగా అయితే ప్రస్తుతం రేవంత్ మహా బిజీగా ఉన్నారు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కథ నడుస్తుందో, పక్కన గవర్నర్తో మీటింగ్, అధిష్టానంతో మీటింగులు, ఈ వ్యవహారం నడుస్తోంది. రేపో ఎల్లుండో మంత్రివర్గ విస్తరణ జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతోంది. ఈ టైంలో 6వ తారీఖు చంద్రబాబు గారితో భేటీకి అయితే సిద్ధం అన్నటువంటి సంకేతం ఇవ్వబోతున్నారు అన్నటువంటిది అయితే క్లియర్గా వినబడుతోంది. ఏదైతే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు, అది ఎక్కడ వేదిక, హైదరాబాద్లో ఏంటి అన్నటువంటి అంశం మీదనే ఫైనల్ చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత, అంటే గతంలో చంద్రబాబు కేసీఆర్ ఒకప్పుడు భేటీ అయ్యారు, జగను కేసీఆర్ కూడా భేటీ అయ్యారు, అప్పుడెప్పుడు పరిష్కారం కాల. కానీ ఇప్పుడు ప్రజలందరూ ఆసక్తితో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విభజన హామీలకు సంబంధించి విభజన చట్ట ప్రకారం రావాల్సిన కోట్ల రూపాయలు కాదు, వేల కోట్ల రూపాయలు అనాలి, 1,00,000 కోట్లకు పైబడినటువంటి సొమ్ములు, ఆస్తులు రావాల్సి ఉంది. అదే సమయంలో తెలంగాణ ప్రజలకి ఆంధ్ర అంశాలలో ఫైనల్ పరిష్కారం అన్నటువంటిది కావాల్సి ఉంది. రెండు ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా ఉన్నాయి. వీళ్ళిద్దరూ శత్రుత్వంతో ఉంటే కుదరదు. ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు క్లోజే కాబట్టి ఆ విధమైనటువంటి, గతంలో కేసీఆర్ కూడా క్లోజే, కానీ సమస్య తర్వాతన ముదిరింది. ఈ దఫా వీళ్ళిద్దరూ కలిసి దీనికి సొల్యూషన్ ఏమిస్తారు అన్నదైతే ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీటింగుతో పాటుగా పరిష్కారం కావాల్సి ఉంది.